99లో సీట్లు వచ్చినాయి, 2004కి సంకనాకిపోయింది పార్టీ, 2009లో ఉనికి కోసం కొట్లాడాల్సి వచ్చింది. కాబట్టి సీట్లు ఉన్నాయి ఆ రోజున, కానీ ఏమి ఎదగలేదు కదా. మళ్ళీ 2014 సీట్లతో పాటు మంత్రి పదవులు కూడా ఇచ్చారు, కాబట్టి ఎదగాలి కదా. మరి ఏమన్నా ఎదిగిందా పార్టీ? ఆ ఒక దాన్ని ఏమంటారంటే అల్పమైన పొత్తుల వలన పార్టీకి ప్రయోజనం ఏం లేదు, వ్యక్తులు ప్రయోజనం పొందుతారు, అంతే తప్పించి పార్టీకి ప్రయోజనం లేదు. అదే దీర్ఘకాలిక దృష్టితో ఉంటే బెటర్ అని పవన్ కళ్యాణ్ కూడా ఆగమన్నారు. అలాగని సింగిల్కి వెళ్తే పరిపూర్ణ మెజార్టీ వచ్చే కాన్స్టిట్యున్సీ ఒకటైనా ఉందా భారతీయ జనతా పార్టీ? అవసరం లేదు, నా సత్తా ఇదని ప్రూవ్ చేసుకుంటే. ఇప్పుడు అంటే ప్రతి చోట 10,000 20,000 వచ్చినాయని చెప్పుకోవడం తప్ప గెలిచే పరిస్థితి లేదేమో అని. ఇప్పుడు అట్లా లెక్క అయితే కనుక కమ్యూనిస్టులు సొంతం పార్టీ మూసేసి కూర్చోవాలి కదా. ఇప్పుడు అంటే వాళ్ళంటే ఓకే, ఎవరైనా అంతే కదా. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఒకప్పుడు ఏమీ లేదు, ఇవాళ జాతీయ స్థాయిలో పవర్ లో ఉంది. పవర్ లో ఉన్నటువంటి పార్టీ 10,000 ఓట్లు తనకు ఉంది అనేటువంటిది ప్రూవ్ చేసుకుంటే నెక్స్ట్ ట్రిప్కి 50,000 కోసం ట్రై చేస్తుంది. కానీ దానికోసం ఎవడెనకాల సంఖలో కూర్చుంటే వీళ్ళ కొరిగేది ఏంది? వీళ్ళకి వచ్చే 10,000 ఓట్లు అడిగిచ్చేయడమే కదా. వాడికి ఇంకా వీళ్ళకి వచ్చే ప్రయోజనం ఏంటి? టీడీపీని రిజెక్ట్ చేస్తే భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ కూడా వదులుకోవాల్సి వస్తుందా? అందుకు సిద్ధంగా ఉంటుంది? వాళ్ళు ఆల్రెడీ సిద్ధంగానే ఉన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్